అందరూ మీరు ఆకాష్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తున్నారు. కాలేజ్ రాక్ బ్యాండ్లో కలిసి ఉండేవాళ్ళం. వాడు స్టేట్స్కి వెళ్ళాక గ్రాడ్యువల్గా కనెక్షన్ కట్ అయింది. ఎందుకు తిరిగి వచ్చాడు? వాడికి యూఎస్ నచ్చలేదంట. వాడికి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. కావలసినప్పుడల్లా వాళ్ళ నాన్న డబ్బిస్తాడు. చాలా మంచి మనిషి సార్. ఫిబ్రవరి నెలలో మా అబ్బాయికి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఆసుపత్రి ఖర్చులని ఆయనే భరించారు. జీతంలో కూడా కట్ చేయలేదు. ఆకాష్కి అసలు ఫ్రెండ్ సర్కిలే లేదు. వీడొక్కడే క్లోజ్ ఫ్రెండ్ అట, అది కూడా కాలేజీ టైంలో. ఆకాష్కి గర్ల్ ఫ్రెండ్స్? గర్ల్స్ విషయంలో వాడు కొంచెం ఆక్వర్డ్. స్కూల్ టైంలో ఒక అమ్మాయిని లవ్ చేశాడని విన్నాను. ఆ అమ్మాయి వీడిని పట్టించుకోలేదనుకుంటాను. దాంతో వాడి కాన్ఫిడెన్స్ బాగా దెబ్బతింది. గర్ల్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఆకాష్కి మ్యూజిక్, కంప్యూటర్సే ప్రపంచం. వీడెవడో తెలుసా? తెలీదు సార్. వీడెవడో తెలుసా? రెండో తేదీ నా ఫీవర్ మేడం. రోజంతా పడుకునే ఉన్నాను. అర్జునే టాబ్లెట్స్ టిఫిన్ తెచ్చిచ్చాడు. 11 గంటలకు వెళ్ళిపోయాడు మేడం. బేసికల్ ఇద్దరు 420 వాళ్ళు మేడం. బట్ సిటీలో ఏ గొడవ చేయరు. ఫ్రాడ్ పనులన్నీ బయట వాళ్ళలోనే. కేసు ఏమైనా ఫైల్ అయిందా? దొంగ సరుకమ్మే సేట్ జైల్నే మోస్ట్లీ వీళ్ళు టార్గెట్ చేస్తారు మేడం. అందుకని వీళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. ఏళ్ల తరబడి కోర్టులో ఉన్న వీడి కేసుని ఆ అర్జునే లా పాయింట్లు మాట్లాడి క్లోజ్ చేయించాడు. అయినా వాడికిలా లీగల్ విషయాలు తెలుసు? నిన్నేం చేయను చెప్పు. చట్టాలని క్రిమినల్ గా ఎలా యూజ్ చేయాలో వాడికిలా తెలుసు. ఇంటర్ వరకే చదివాడని చెప్తున్నా. మాట్లాడరా. చట్టాన్ని తనకు తగినట్టు వాడుకోవడం ఎక్కడ నేర్చుకున్నాడు? పోలీసు వాళ్ళతో సాహసం చేస్తే ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. విజయ్ లైఫ్ క్లియర్ కట్ గా ఉంది మేడం. ఐఐటిలో చదువుకున్నాడు, ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు, సొంతంగా కన్స్ట్రక్షన్ ఆఫీస్ కూడా ఉంది. వెళ్ళు. కానీ అర్జున్ హిస్టరీ అయోమయంగా ఉంది. ఈ సూరిగాడికి వాడికి 3 ఏళ్ల పరిచయమే. అంతకు ముందు వాడేం చేసేవాడో తెలియడం లేదు. అర్జున్కి తెలిసిన వాళ్ళందరినీ విచారించండి. ఓకే మేడం. హెడ్ మేడం, విజయ్కి సంబంధించిన వాళ్ళని ఎంక్వైరీ చేసేటప్పుడు కేర్ఫుల్ గా డీల్ చేయండి. వాడు మన కస్టడీలో ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు. విజయ్, అర్జున్ ఫోన్ రికార్డ్స్ చెక్ చేశారా? చేశాం మేడం. ఇద్దరికి ఆకాష్తో ఎలాంటి కనెక్షన్ లేదు. విజయ్కి, అర్జున్కి? లేదు మేడం. విజయ్, అర్జున్, ఆకాష్ ఈ ముగ్గురు సర్కిల్స్ వేరువేరుగా ఉన్నాయి మేడం. మా ఎంక్వైరీలో అందరూ ఆకాష్ మంచివాడని చెప్పారు మేడం. అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఆకాష్ తన ఇంట్లో ఎప్పుడు క్యాష్ పెట్టుకుంటాడని వాళ్ళ అక్కయ్య చెప్పింది కదా? అవును మేడం. ఆకాష్ బ్యాంక్ స్టేట్మెంట్ వెంటనే తెప్పించండి. ఓకే మేడం. మాకు చెప్పకుండా ఊరొదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సరే. వచ్చేటప్పుడు ఫ్రిడ్జ్ లో పప్పుచారు పెట్టాను నాన్న, వేడి చేసుకుని తినండి. నాకు లేట్ అవుతుంది. సరే. ఒక రోజు గడిచిపోయింది మేడం. మనకి ఇంకొక రోజే ఉంది. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అడిషనల్ ఎవిడెన్స్ లేకుండా కేసు మూవ్ అవ్వదు. ఏదో ఒక పాయింట్ ని మిస్ చేస్తున్నాం హెడ్. కళ్ళ ముందే ఉంది కానీ ఏంటో తెలియట్లేదు. హెడ్. మేడం, ఇన్స్పెక్టర్కి విజయ్ అంటే కోపం ఎందుకో? ఇన్స్పెక్టర్ ఒక్కగానొక్క కూతురు కాలేజీలో ఒక కుర్రాడిని లవ్ చేసింది. ఆ కుర్రాడు వీళ్ళ క్యాస్ట్ కాదు, మన సార్కేమో కులం పిచ్చి. లవ్ మ్యాటర్ తెలియగానే బంధువుల అబ్బాయిని ఫిక్స్ చేశారు. రేపు పెళ్ళనగా
ఆ అమ్మాయి లవర్తో పారిపోయింది. ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవడానికి వీడు హెల్ప్ చేశాడు. విజయ్ ఎందుకు హెల్ప్ చేశాడు? ముగ్గురు ఒకే కాలేజ్ మేడం. ఆ అబ్బాయి విజయ్ క్లాస్మేట్స్. ఇన్స్పెక్టర్ అప్పుడే విజయ్ని లేపేసేవాడు. కానీ విఐపి కాంటాక్ట్స్ ఉండబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన్ని చావగొట్టడానికి లీగల్గా ఆయనకి ఛాన్స్ దొరికింది. వదులు కూడా. హలో, ఫారెన్సిక్ నుంచి భాగ్యాన్ని మాట్లాడుతున్నాను మేడం. ఫారెన్సిక్ భాగ్య. నా నంబర్ ఎవరిచ్చారు? నేనే మేడం. అడిగారని. చెప్పండి సార్. ఆకాష్ కేస్ సాల్వ్డ్ మేడం. ఏంటి? అవును మేడం, ఆకాష్ కేస్ సాల్వ్డ్. ఆకాష్ కేసు సాల్వ్డ్ అంటున్నారు. ఏంటి సార్, ఏం అర్థం కాక మేము ఇక్కడ బోర బద్దలు కొట్టుకుంటున్నాం. మీరు కేసు సాల్వ్డ్ అంటున్నారు. అంతకంటే ముందు 6 నెలలుగా మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఒక చిన్న ప్రశ్న. ఏంటి? హానెస్ట్ గా ఆన్సర్ చెప్తారా? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను ఎందుకు మేడం రిజెక్ట్ చేశారు? ఇరిటేట్ చేయకండి, ఫోన్ కట్ చేస్తాను. ఓకే, పాయింట్కి వస్తాను. ఆకాష్ ఇంటి బెడ్రూమ్ నుంచి మా వాళ్ళు ఒక హెయిర్ శాంపుల్ తీసుకొచ్చారు మేడం. అంత కూడా హెయిర్ శాంపులా? ఆకాష్ ఇంటికి వచ్చి వెళ్ళిన వాళ్ళందరి హెయిర్ శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేశాను. మ్యాచ్ అవ్వలేదు. ఇంకెవరిదై ఉంటుంది? మీరు సస్పెక్ట్ని మాత్రం రౌండప్ చేయండి. డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేస్తాను. అడిషనల్ ఎవిడెన్స్ అడిగారు కదా, దొరికింది. ఉన్న ఆధారాలన్నీ చెరిపేశాననుకుని వెళ్ళిపోయాడు. కాని వాడి తల వెంట్రుక వాడి తలరాత మారుస్తుందని కలలో కూడా అనుకోనున్నాడు. నిజానికి అంత త్వరగా కేసు క్లోజ్ అవుతుందని మేం కూడా ఊహించలేదు. ఏంట్రా? బాత్రూమ్కి వెళ్ళాలి. పొద్దున్నుంచి వాంతులు చేసుకుంటున్నాడు సార్. దెబ్బలు తట్టుకోలేడని చెప్పానుగా, చూసావా? మీరు కొట్టడం వల్ల కాదు సార్, మొన్న తాగిన మందు సెట్ అవ్వలేదు. ఏయ్ ఊరుకోరా. చీమ కుట్టినట్టు కూడా లేదు. మీరు కొట్టిన దెబ్బలు. నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే లోపు నా కాళ్ళ మీద పడి బతిమలాడేలా చేస్తాను. ఇదిగో నువ్వు చూసుకో, ఇంటికి వెళ్ళొస్తాను. సరే సార్. ఇదిగో చొక్కా వేసుకుని అలా కూర్చో, కదలకుండా కూర్చో. వెళ్ళు. రే మల్లయ్య సార్, వీణు కంట కనిపెట్టు, బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే సార్. ఇందులో కానిచ్చేయమన్నారు. ఆగరా, బయటికి ఎలా వచ్చావరా? పట్టుకోండి వాడిని. వేణువన్నా లేవండి, వీటిని కాస్త చూసుకోండి. స్టోర్ రూమ్కి వెళ్ళొస్తాను. స్టేషన్ లో ఎవరున్నారా? రమేష్, రాజేష్, పట్టుకోండి వాడిని. రే ఆగరా. రే విజయ్ గడ పారిపోతున్నాడు రా, పట్టుకోండి రా.
మల్లయ్య రాజేష్ ఏదో గొడవ జరుగుతుంది చూడండి రా పట్టుకురా నేను హ్యాండ్ కప్ చేస్తాను. అందరూ రండిరా వీళ్ళని ఆపండి రండి అయ్యో వీళ్ళని చంపేసి ఎలా ఉన్నారు ఓము కాల్చేస్తాడేమో ఇదిగోరా ఫోన్ చేయి అయ్యా వెంటనే రండి విజయ్ అతను కొట్టుకుంటున్నారు ఇద్దరు కొట్టు చచ్చేలా ఉన్నారు త్వరగా రండి అయ్యా పోలీసోడి మీద చేస్తావా ఎస్ఐ మీద చేసుకుంటావా నీకు ముందరా గమనించారా సార్? అంటే వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పరిచయం ఉందన్నమాట. సార్ బ్లడ్ వస్తుంది సార్. ముక్కు పగలగొట్టినట్టున్నాడు. పర్పస్ఫుల్ గా కొట్టుంటాడా? చచ్చా లేదు సార్, ఆ గందరగోళంలో చేయి తగులుంటుంది. ఏమైంది సార్? వెనక్కి కూడా బ్లడ్ కారుతుంది. మేకు గుచ్చుకున్నట్టుంది, మండుతోంది. రిజల్ట్ వచ్చేసింది మేడం. వచ్చేసిందా? కేసు సాల్వ్డ్ అని చెప్పాను కదా, హంతకుడు మీ కస్టడీలోనే ఉన్నాడు. మర్డర్ చేసింది వీడే, లేదంటే ఎందుకు పారిపోతాడు?